నువ్వు జీవితంలో సక్సెస్ఫుల్ కావాలనుకుంటున్నావా? సక్సెస్ కావాలంటే చిన్న చిన్న అలవాట్లతో నువ్వు సక్సెస్ కాగలవు. నువ్వు తీసుకునే జస్ట్ చిన్న స్టెప్స్, అఫ్ కోర్స్ చిన్న స్టెప్స్, ఇది చాలు నీ జీవితాన్ని, నీ యొక్క ఫార్చ్యూన్ ని మొత్తం మార్చేస్తుంది. అందరూ ఆలోచిస్తారు నువ్వు తీసుకునే పెద్ద స్టెప్స్ నీ యొక్క జీవితాన్ని మారుస్తాయని. వాళ్ళంతా తప్పుగా ఆలోచిస్తున్నారు. వాళ్ళంతా ఫూల్స్ అనుకోవచ్చు. నువ్వు తీసుకునే చిన్న చిన్న అలవాట్లు డైలీ, లైక్ 1 minute ఎక్సర్సైజ్ చాలు. డైలీ 1 minute చెయ్యి చాలు. డైలీ ఇంప్రూవ్ కావాలి నువ్వు 1%, 1%, 1%. డైలీ అలా ఇంప్రూవ్ అవుతూనే ఉంటే నువ్వు సక్సెస్ పొందగలవు. నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్, నీకు ఏ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉందో దానికి తగినట్టు చిన్న చిన్నగా దాని మీద నువ్వు అలవాట్లు చేసుకోవాలి. డైలీ చిన్న అలవాట్లు. నువ్వు సక్సెస్ఫుల్ పొందాలంటే ఫస్ట్ నీ గోల్ ని ఎలా అచీవ్ చేయాలో నేను సీక్రెట్ చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా విను. ఫస్ట్ నీ మొబైల్ తీసుకో, అందులోని నోటిఫికేషన్స్ అన్ని డిలీట్ చేసేయి. ఆ తర్వాత అంగడికి వెళ్ళు, కొత్త సిమ్ తీసుకొని అందులో ఇన్సర్ట్ చేయి. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇటువంటి డిస్ట్రాక్టెడ్ యాప్స్ అన్ని డిలీట్ చేసేయి. ఆ తర్వాత ఒక డార్క్ రూమ్ లోకి వెళ్ళు, అందులో 5 to 6 hours నీ గోల్ ఏంటో వర్క్ చేయి. దాని మీద ఇన్వెస్టిగేట్ చేయి. నీ గోల్ ఏంటో తెలిసేంత వరకు అక్కడి నుంచి లేవకు. ఆ తర్వాత ఏం చేయాలి? గోల్స్ అందరికీ ఉంటాయి. ఒక కామన్ మ్యాన్ కు ఉంటాయి, ఒక అడుక్కున్నోనికి కూడా గోల్స్ ఉంటాయి. మరి ఎందుకు అందరూ అచీవ్ చేయలేకపోతున్నారు? గోల్స్ ఉన్నాయి కదా. గోల్స్ అందరికీ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ గోల్స్ పైన డైలీ వర్కౌట్ చేయాలి. చిన్న చిన్న అలవాట్లతో నీ గోల్స్ ని నువ్వు అచీవ్ చేయగలవు. నీ గోల్స్ పైన ఒక సరైన సిస్టమ్ బిల్డ్ చేయాలి. డైలీ దాని మీద వర్క్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి నీ యొక్క టైం ని. అప్పుడు నీ యొక్క గోల్స్ పైన నువ్వు సక్సెస్ పొందగలవు. ఇదే రిచ్ పర్సన్ కి పూర్ పర్సన్ కి ఉన్న డిఫరెన్స్. రిచ్ పర్సన్ అందుకే రిచ్ అవుతూనే ఉన్నాడు, పూర్ పర్సన్ పూర్గానే ఉన్నాడు. నువ్వు మోటివేషన్ వీడియోలు అటువంటివి చూడడం మానే. అవన్నీ జస్ట్ ఒక స్క్రాప్. నేను ప్రూవ్ చేస్తాను. మోటివేషన్ వీడియోలు జస్ట్ ఒక బ్యాటరీ లాంటివే. మోటివేషన్ వీడియోలు జస్ట్ నీకు దారిని చూపుతాయి. ఆ దారిలో ఎవరు వెళ్ళాలి? నువ్వు వెళ్ళాలి. ఎవరో వచ్చి తొయ్యరు. నువ్వు డైలీ చిన్న చిన్న యాక్షన్స్ తీసుకోవాలి నువ్వు సక్సెస్ పొందాలంటే. విరాట్ కోహ్లీ తెలుసు కదా, ఒక లెజెండరీ క్రికెటర్. క్రికెట్ నే ఏలేశాడు. విరాట్ కోహ్లీ జస్ట్ గోల్ పెట్టుకోలేదు, డైలీ దాని మీద వర్కౌట్ చేశాడు. అందుకే అతను ఈరోజు క్రికెట్ కి రారాజయ్యాడు. చాలా మంది ఈ యొక్క తప్పుదారిలో వెళ్తూనే ఉన్నారు. స్కూల్, కాలేజ్, ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత జాబ్ సెట్. కానీ ఇక్కడే వాళ్ళు తప్పు చేస్తున్నారు. వాళ్ళు నిన్నటి వరకు నేర్చుకున్నారు, మరి రేపటిది ఎవరు నేర్చుకుంటారు? టెక్నాలజీ ఉంది కదా, డైలీ ఎవాల్వ్ అవుతూనే ఉంది. నువ్వు పాత టెక్నాలజీ పెట్టుకొని ఉంటే 1 year కల్లా కొత్త టెక్నాలజీ వచ్చి దాన్ని రీప్లేస్ చేస్తుంది. సేమ్ ఇది నీ జీవితంలో కూడా ఇంతే. ఇది నీ జీవితానికి కూడా అప్లై అవుతుంది. నువ్వు ఎప్పుడు అవుట్డేటెడ్ గా ఉంటే అంతే, కథం, ఖేల్ కథం, దుకాన్ బంద్. నువ్వు సక్సెస్ పొందలేవు. నువ్వు కొత్తగా ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తూనే ఉండాలి డైలీ. నువ్వు అవుట్డేట్ అయ్యేవా పడిపోతావు. పాతాళి తొక్కేస్తుంది సొసైటీ. జాక్మా తెలుసు కదా, ఒక గొప్ప బిలీనియర్. కానీ మీలో ఎంతమందికి తెలుసు అతను స్కూల్ టీచర్ అని? ఫస్ట్ అతను స్కూల్ టీచర్ గా వర్క్ చేసేవాడు. మరి అంత గొప్ప స్టేజ్ కి అతను ఎలా వెళ్ళాడు? అతని కాడ అంత గొప్ప స్కిల్స్ ఏమీ లేవు, కానీ అతని కాడ ఒక గొప్ప వెపన్ ఉంది. డైలీ హ్యాబిట్స్, చిన్న చిన్న అలవాట్ల మీద అతను ఫోకస్ చేస్తాడు. కాబట్టి నేడు అతను పీక్ స్టేజ్ లో ఉన్నాడు. జాక్మా చెప్పిన 5 రూల్స్ ఇవి పాటిస్తే
నువ్వు సక్సెస్ పొందకుండా ఎవవాడు ఆపలేడు మిత్రమా. ఫస్ట్ రూల్ 1% ఫార్ములా. ఈ యొక్క ఫార్ములాను అప్లై చేస్తే నీ యొక్క జీవితమే మారిపోతుంది, కొత్తగా రీషేప్ అవుతుంది. 1% ఫార్ములా చెప్తుంది, డైలీ నువ్వు 1% ఇంప్రూవ్ కా. నువ్వు ఒకటే రోజు 100 పుషప్స్ చేయలేవు. ఫస్ట్ రోజు 2 పుషప్స్ చేయి, రెండో రోజు 4 పుషప్స్ చేయి, మూడో రోజు 5 పుషప్స్ చేయి. డైలీ ఇలా 1% ఇంప్రూవ్ అవుతూ నీ జీవితాన్నే మార్చేసుకో మిత్రమా. సేమ్ ఎలా అయితే నీ పుషప్స్ చేస్తారో ఇలానే నీ జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు. జాక్ మా చెప్పిన రెండో రూల్, ఇది చాలా పవర్ఫుల్. నువ్వు డైలీ లేచేటప్పుడు ఒక గొప్ప ప్యాషన్ తో లేవు, నేను అది సాధిస్తాను అన్న పట్టుదలతో మొదలు పెట్టు. నువ్వు నెగిటివ్ గా ఆలోచించుకుంటూ డైలీ లేస్తే నీ జీవితం కూడా అలాగనే అవుతుంది. మన యొక్క మెదడుకి, రియాలిటీకి, ఇమాజినేషన్ కి ఉన్న డిఫరెన్స్ తెలియదు. అందుకు నేను చెప్తున్నాను, నువ్వు నెగిటివ్ గా ఆలోచిస్తే నువ్వు జీవితం అలాగనే అవుతుంది. మన బ్రెయిన్ నెగిటివ్ గా ఆలోచిస్తుంది, నువ్వు డైలీ అలాగనే వర్క్ చేస్తూనే ఉంటావు, మరి జీవితం అలాగనే వెళ్తూనే ఉంటుంది నెగిటివ్ గా. అంతే. మా చెప్పిన మూడో రూల్, నెవర్ కంప్లైంట్, అడాప్ట్ టు ద కండిషన్స్. నువ్వు ఉదయాన్నే లేవంగానే ఎప్పుడు అతని మీద ఇతని మీద నా జీవితం ఇంతే, నేనేమీ సాధించలేను అనుకుంటూ కంప్లైంట్ చెప్పుకుంటూనే ఉంటావు. ఇలా ఎవరు చెప్తారు తెలుసా? పిరికి పంటలు చెప్తారు, స్క్రాప్ అంటారు. నువ్వు ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. ఇది నీ యొక్క జీవితాన్ని మొత్తం మార్చి పడేస్తుంది. నువ్వు ఈ ఎవాల్వ్ అవుతున్న ఈ వరల్డ్ కి అడాప్ట్ కావాలి. కొత్తగా రోజు మారిపోతూనే ఉంటుంది. నువ్వు దానికి తగినట్టు ఎవాల్వ్ కాకుండే నువ్వు అక్కడే ఉంటావు, వారు వెళ్ళిపోతూనే ఉంటారు. నువ్వు సక్సెస్ పొందలేవు, నువ్వు పాతాళానికి పడిపోతావు. ఇది కూడా నీ యొక్క సక్సెస్ కి మూలం కాదు. జాక్ మా చెప్పిన 4th మేజర్ రూల్ ఏంటో తెలుసా? లర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. నీ యొక్క ఫెయిల్యూర్స్ మీద నీ యొక్క సమయాన్ని డైలీ ఇన్వెస్ట్ చేయి. నువ్వు డైలీ ఫెయిల్ అవుతున్నావంటే నువ్వు సరైన డైరెక్షన్ లో వెళ్ళడం లేదు. నువ్వు దాని నుండి ఏదో ఒకటి నేర్చుకోవాలి. డైలీ దాని మీద వర్క్ చేస్తూ నేనేంటి ఫెయిల్ అవుతున్నానో ఒకసారి ఆలోచించి నువ్వు కరెక్ట్ పాత్రలో వెళ్తే, కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తే నువ్వు సక్సెస్ పొందుతావు మిత్రమా. నేను గ్యారంటీ ఇస్తున్నాను. మా చెప్పిన 5వ రూల్, బిల్డ్ పీపుల్. నెట్వర్క్ ని బిల్డ్ చేసుకో. నీ యొక్క నెట్వర్కే నీ యొక్క నెట్వర్క్. నీ యొక్క పీపుల్ నిన్ను, నీ యొక్క ఫ్యూచర్ ని రీషేప్ చేస్తారు. నీ యొక్క సర్కిల్ నీ యొక్క ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. అందుకే ఎవరితో ఉంటావో అలాగనే నీ యొక్క ఫ్యూచర్ కూడా మలుపు తిరుగుతుంది. నువ్వు డైలీ లేచేదానికంటే ఒక అర్ధ గంట ముందే లేగు. డైలీ ఒక పేజీ బుక్ చదువు, డైలీ ఎక్సర్సైజ్ చేయి. నీకు బోర్ అనిపిస్తుంది. ఇక్కడే చాలా మంది ఫిట్ అవుతారు, వదిలేస్తారు. ఇక్కడే చాలా మంది వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, అందుకే వాళ్ళు ఫెయిల్యూర్ గానే మిగిలిపోతున్నారు. నువ్వు సక్సెస్ఫుల్ కావాలంటే ఇది చెయ్యి. ఇక్కడ ఇది అని చెప్పాను కదా, ఇది అంటే ఇక్కడ స్మాల్ హ్యాబిట్స్. నువ్వు తీసుకునే డైలీ హ్యాబిట్స్, స్మాల్ హ్యాబిట్స్. ఒక్క రోజులో నువ్వు బిలీనియర్ కాలేరు, ఎవరు కాలేరు. డైలీ బిలీనియర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ గోల్ పైన, వాళ్ళు అచీవ్ చేయాలనుకున్న దానిపైన టైం ని ఇన్వెస్ట్ చేస్తారు. డైలీ కొద్దిగా చాలు, నెక్స్ట్ డే కొద్దిగా సమయం దాని మీద వర్కౌట్ చేయాలి. డైలీ నిన్న కొంచెం వర్కౌట్ చేయాలి, రేపు కొద్దిగా వర్కౌట్ చేయాలి. అప్పుడు నువ్వు సక్సెస్ పొందగలవు. లైఫ్ లో నువ్వు డిస్ట్రాక్షన్స్ ని అవాయిడ్ చేసుకోవాలి. లైఫ్ లో ప్రతి ఒక్క సమయంలో డిస్ట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి. నువ్వు డిస్ట్రాక్షన్స్ ని పట్టించుకున్నావంటే నువ్వు అక్కడే ఉంటావు, అందరూ వెళ్ళిపోతూనే ఉంటారు. డిస్ట్రాక్షన్స్ లైక్ సోషల్ మీడియా, ఇవి నీ గోల్ ని అచీవ్ చేయకుండా ఆపుతున్నాయి.
నీ యొక్క వాల్యుబుల్ సమయాన్ని దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు అనుకోవచ్చు, దాని మీద కేటాయిస్తున్నావు అనుకోవచ్చు. నువ్వు ఇలా ఎంతసేపు ఇన్వెస్ట్ చేస్తావో దానికి 10 రేపు నువ్వు వర్క్ చేయాలి, తప్పదు. మైండ్ సెట్ మ్యాటర్స్ వే లాట్ ఫర్ యువర్ సక్సెస్. నీ కాడ మైండ్ సెట్ లేకుంటే సక్సెస్ పొందడం చాలా కష్టం అవుతుంది మిత్రమా. నీ కాడ షార్ప్ మైండ్ సెట్ ఉంటే నువ్వు ఆ కండిషన్స్ కి, ఆ క్రిటికల్ సిచ్యువేషన్ కి అడాప్ట్ అయ్యి రిజాల్వ్ అవుతావు. అప్పుడు నువ్వు కాన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ చేయగలవు, ఆటోమేటిక్ గా నువ్వు సక్సెస్ పొందగలవు. షార్ప్ మైండ్ సెట్ పీపుల్ ఎప్పుడు హ్యాబిచువేట్ అవుతూనే ఉంటారు. కష్టమైన సిచ్యువేషన్ కూడా వాళ్ళకు ఎన్వైరన్మెంట్ కి ఎలా అడాప్ట్ కావాలో తెలుసు కాబట్టి వాళ్ళు హై స్టేజ్ లో ఉంటారు, పీక్ స్టేజ్ లో ఉంటారు. వాళ్ళ జీవితాన్ని ఎక్కడికో తీసుకుపోతారు. బర్నింగ్ జీల్ ఉండాలి, ఆ యొక్క ప్యాషన్ ఉండాలి, అది నీ లోపల నుంచి రావాలి. నేను సక్సెస్ సాధిస్తాను అనుకోవాలి నువ్వు. అప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుంది. నీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా నువ్వు అల్టిమేట్ గా సక్సెస్ పొందుతావు. ఎందుకంటే నీకాడ బర్నింగ్ జీల్ ఉంది, అది నీ లోపల నుంచి వస్తుంది, నీ మైండ్ సెట్ ని షార్ప్ చేస్తుంది. నువ్వు ఆటోమేటిక్ గా సక్సెస్ఫుల్ అవుతావు నీ జీవితంలో. అందుకే నేను చెప్తాను, ఫస్ట్ మైండ్ సెట్ దెన్ సక్సెస్. మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ పీపుల్ కాడ సూపర్ పవర్స్ ఏమి ఉండవు. వాళ్ళేమి మాంత్రికులు కాదు, మనలాగానే ఒక ఆర్డినరీ పీపుల్. వాళ్ళు ఎందుకు అటువంటి పీక్ స్టేజ్కి వెళ్ళారంటే వాళ్ళ కాడ ప్యాషన్ ఉంటుంది. వాళ్ళ గోల్ పైన డైలీ వర్క్ చేస్తారు, వాళ్ళ గోల్ పైన కొద్ది సమయం ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు పీక్ స్టేజ్ లో ఉన్నారు. ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా వాళ్ళు పట్టించుకోరు, డిస్ట్రాక్షన్స్ ని అవాయిడ్ చేస్తారు, మనకు డిస్ట్రాక్షన్స్ ని అమ్ముతారు. అందుకు వాళ్ళు పీక్ స్టేజ్ లో ఉన్నారు, మనం పాతాళంలోనే ఉన్నాం. ఆర్డినరీగానే మిగిలిపోతున్నాం, వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా అవుతున్నారు. నీ జీవితాన్ని కూడా ఎక్స్ట్రాడినరీగా మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను.